వెల్కమ్. చూడండి, ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ రాశాను. వీటికి మనము క్వశ్చన్ ట్యాగ్స్ రాద్దాం. వి సా నన్ ఇన్ ద రూమ్. ఈ నన్ ఉన్నటువంటి సెంటెన్స్ నెగిటివ్ అనమాట. ఇప్పుడు మనము క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ రాయాలి. చూడండి, వి సా అంటే మొదట మనము టెన్స్ ను గుర్తుపెట్టాలి. వి సా ఉంది కాబట్టి V2 సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. పాస్ట్ టెన్స్ వరకు సా, అందుకోసం ఇది సింపుల్ పాస్ట్ కు సంబంధించినటువంటి వాక్యం. సింపుల్ పాస్ట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్ డిడ్ కాబట్టి ఇప్పుడు మనము డిడ్ యూస్ చేసి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. డిడ్ వి కామా డిడ్ వి, ఈ విధంగా అనమాట. స్మాల్ లెటర్స్ రాసి చివరిలో క్వశ్చన్ మార్క్ వేయాలి. నో బడీ ఆన్సర్డ్ ఇట్. చూడండి, ఆన్సర్డ్ ఇది కూడా V2 వర్బ్ టు పాస్ట్ టెన్స్ వర్బ్ కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ కి సంబంధించింది. కామా ఉంచి డిడ్ దే. నో బడీ ఉంది కాబట్టి ఇది కూడా సెంటెన్స్ నెగిటివ్. ఇక్కడ నన్ ఉంది, ఇక్కడ నో బడీ ఉంది. ఇది కూడా సెంటెన్స్ నెగిటివ్ అనమాట. డిడ్ దే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. డిడ్ దే కామా ఉంచి స్మాల్ లెటర్స్ తో క్వశ్చన్ ట్యాగ్ పూర్తి చేసి చివరిలో క్వశ్చన్ మార్క్ ఉంచాలి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. చూడండి, నథింగ్ ఉన్నటువంటి వాక్యం కూడా నెగిటివ్ సెంటెన్స్ అనమాట. ఇప్పుడు దీనికి మనం క్వశ్చన్ ట్యాగ్ రాసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ చూడండి, ఈజ్ ఉంది కాబట్టి హెల్పింగ్ వర్బ్ వాళ్ళే ఇచ్చినారు. ఈజ్ ఇట్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ మనం రాయాలి. ఈజ్ ఇట్, ఈజ్ ఇట్. ఇట్ అంటే ఏమి? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. చూడండి, ఇక్కడ ఈజ్ ఇట్. తర్వాత చూడండి, మారాలిటీ ఈజ్ ఫౌండ్ నోవేర్. నోవేర్ ఉన్నటువంటి వాక్యం కూడా నెగిటివ్ సెంటెన్స్ అనమాట. ఇప్పుడు దీనికి మనము క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. కామా ఉంచి ఈజ్ ఫౌండ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ప్యాసివ్ వాయిస్ ఇచ్చినారు. ఇప్పుడు దీనికి మనము పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాద్దాం. ఈజ్ ఇట్. ఇట్ అంటే ఇక్కడ మారాలిటీ. ఈజ్ ఇట్ కామా ఉంచి ఈజ్ ఇట్, ఇదనమాట. క్వశ్చన్ మార్క్ ఉంచాలి. తర్వాత ఐ నెవర్ గో దేర్. నెవర్ ఉన్నటువంటి వాక్యం కూడా నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. తర్వాత వర్బ్, మెయిన్ వర్బ్ చూడండి, గో ఉంది. గో అంటే V1 ప్రెజెంట్ టెన్స్ వర్బ్ అనమాట. ఇక్కడ ఐ ఉంది కాబట్టి మనము ఇప్పుడు ఇక్కడ మనము డూ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి. డూ ఐ కమా డూ ఐ. ఐ మాత్రం క్యాపిటల్ లెటర్ రాయాలి క్వశ్చన్ ట్యాగ్ లో. డూ ఐ, ఈ విధంగా అనమాట. ఇక్కడ చూడండి, చివరి సెంటెన్స్ షీ నెవర్ సింగ్స్. ఇక్కడ కానీ నెవర్ ఉంది, సింగ్స్ ఉంది అనమాట. అంటే ఈ ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది. సింగ్ ప్లస్ ఎస్, ఎందుకంటే షీ ఉంది కాబట్టి. ఇది కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనమాట. ఇక్కడ షీ ఉంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ మనం డస్ ఉపయోగించాలి. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో డస్ హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి. ఇక్కడ నెవర్ ఉంది కాబట్టి నెగిటివ్. డస్ షీ కమా డస్ షీ. తర్వాత హీ హ్యాస్ ఓన్లీ 10 రూపీస్. ఈ ఓన్లీ ఉన్నటువంటి వాక్యం కూడా నెగిటివ్ సెంటెన్స్ అనమాట. హీ హ్యాస్ ఓన్లీ 10 రూపీస్. చూడండి, ఇది కూడా ప్రజెంట్ సింపుల్ టెన్స్ అనమాట. ఇక్కడ హ్యాజ్ హీ అని రాయకూడదు. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాదు. హ్యాస్ పక్కన V3 ఉంటే, పాస్ట్ పార్టిసిపుల్ ఉంటే అప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనమాట. ఇది ఓన్లీ జస్ట్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. హ్యాస్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్ కాబట్టి ఇక్కడ హీ ఉంది కాబట్టి డస్ హెల్పింగ్ వర్బ్ మనం తీసుకోవాలి. హ్యాస్ హీ రాయకూడదు, డస్ హీ రాయాలి. కామా డస్ హీ, డస్ హీ. తర్వాత చూడండి, దే హ్యావ్ ఓన్లీ 2 ఫ్రూట్స్. ఓన్లీ ఉన్నటువంటి వాక్యం కూడా నెగిటివ్ సెంటెన్స్, ఇంతకుముందు చెప్పుకున్నాం. దే హ్యావ్ ఓన్లీ 2 ఫ్రూట్స్. హ్యావ్ దే అని రాయకూడదు, సెంటెన్స్ ఇది నెగిటివ్. క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ రాయాలి కాబట్టి హ్యావ్ హెల్పింగ్ వర్బ్ మనం తీసుకొని హ్యావ్ దే రాసేస్తామంటే తప్పు. ఎందుకంటే ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. హ్యావ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్, అందుకోసం డూ హెల్పింగ్ వర్బ్ మనం తీసుకోవాలి. డూ దే కామా డూ దే. తర్వాత చూడండి,
దేర్ వర్ ఓన్లీ 2 హార్సెస్. ఓన్లీ 2 హార్సెస్. వర్ ఉందన్నమాట. సెంటెన్స్ నెగిటివ్ ఓన్లీ ఉంది కాబట్టి వర్ దే. దే అంటే ఇక్కడ హార్సెస్. వర్ దే. వర్ దే. ఇక్కడ దేర్ రాయకూడదు. క్వశ్చన్ ట్యాగ్ లో దేర్ రాయకూడదు అనమాట. దేనే మనం మెన్షన్ చేయాలి. దే అంటే ఏమి? హార్సెస్. తర్వాత షీ హ్యాడ్ ఓన్లీ 1 రూపీ. నెగిటివ్ ఓన్లీ ఉంది. హ్యాడ్ ఉంది. హ్యాడ్ షీ రాసేస్తామా? తప్పు. ఎందుకు? ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కాదు హ్యాడ్ షీ రాయడానికి. ఇది సింపుల్ పాస్ట్ అనమాట. హ్యాడ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్, V2 పాస్ట్ టెన్స్ వర్బ్. పాస్ట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్ డిడ్ కాబట్టి డిడ్ షీ రాయాలి. డిడ్ షీ. తర్వాత చూడండి, ఐ హ్యాడ్ ఓన్లీ వన్ పెన్సిల్. ఓన్లీ ఉంది. నెగిటివ్ సెంటెన్స్. ఐ హ్యాడ్ ఐ రాస్తామా? తప్పు. ఎందుకు? హ్యాడ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ కాదు. హెల్పింగ్ వర్బ్ ఎందుకు కాదు? V3 లేదనమాట. హ్యాడ్ పక్కన పాస్ట్ పార్టిసిపుల్ లేదు కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కాదు. సింపుల్ పాస్ట్. హ్యాడ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్. సింపుల్ పాస్ట్ లో హెల్పింగ్ వర్బ్ ఏది? డిడ్. డిడ్ ఐ అనేది మనం క్యాపిటల్ లెటర్ రాయాల్సి ఉంటుంది ఈ విధంగా అనమాట.